కింగ్ ఖాన్ షారుఖ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుడిగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. హురాన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఖాన్ బిలియనీర్ క్లబ్లో చేరారు. షారుఖ్ 33 ఏళ్ల సినీ కెరియర్లో 12,490 కోట్ల నికర సంపదలతో అద్భుతమైన ఆర్థిక మైలురాయిని అందుకున్నారని హురూన్ ప్రకటించింది. హురూన్ ప్రకారం అంతర్జాతీయ వేదికపై షారుఖ్ ఖాన్ అజేయంగా ఎదిగారు. బాదిషా 12,490 కోట్లు అంటే $1.4 బిలియన్ సంపదతో మొదటిసారిగా బిలియనీర్ క్లబ్లో చేరారు. షారుఖ్ పలువురు హాలీవుడ్ స్టార్లను సైతం వెనక్కి నెట్టారు. టేలర్ స్విఫ్ట్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, జెర్రీ సీన్ఫెల్డ్, సెలీగా గోమెజ్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖుల సంపదను షారుఖ్ సంపద మించిపోయింది. కింగ్ ఖాన్ ఆస్తులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం $870 మిలియన్ నికర ఆస్తులతో అతడు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు $870 మిలియన్ నుంచి $1.4 బిలియన్ రేంజ్కు అతడి సంపదలు ఎదిగాయి. ఖాన్ కేవలం పారితోషికాల రూపంలోనే కాదు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్, విఎఫ్ఎక్స్ స్టూడియో, పలు క్రికెట్ టీంలపై పెట్టుబడులు, విదేశాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ అంతకంతకు ఘనమైన వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి. ఖాన్ తదుపరి కింగ్ అనే చిత్రంలో సుహానా ఖాన్తో కలిసి నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా పూర్తవుతోందని సమాచారం. షారుఖ్ తన 3 దశాబ్దాల కెరియర్లో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయము తెలిసిందే. జవాన్లో నటనకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. హ్యూండై, పెప్సీ, టీఏజీ, హ్యూమన్ వంటి ప్రపంచ బ్రాండ్లకు ఖాన్ ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కో బ్రాండ్ ప్రచారానికి 5 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎండోర్స్మెంట్లు, బ్రాండ్ భాగస్వాముల ద్వారా ఏటా 150 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. ఎస్ఆర్కే విలాసవంతమైన ఆస్తులలో మన్నత్తు విలువ 200 కోట్లు. దుబాయ్, లండన్లోని విల్లాలు, కిడ్జానియా ఇండియా వంటి వెంచర్లలో పెట్టుబడులు ఉన్నాయి. ఖాన్కి గ్యారేజీలో డజనుకు పైగా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటన్నిటి విలువే సుమారు 20 కోట్లకి పైమాటే అని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.